ఈ కన్నీటి ప్రవాహానికి కారణం ఇప్పటికీ పెళ్లి కాకపోవడం ఒక నేరంగా, శాపంగా ఈ సమాజం ఎందుకు చూస్తుందో అర్థం కావటం లేదు. చుట్టుపక్కల వారి హేళన మాటలు, బంధువుల అక్కర్లేని సలహాలు, నా కోసం కుమిలిపోతున్న అమ్మా నాన్నల బాధలు చూసి నేను కూడా కుమిలిపోతున్నాను. భరించలేని వేదన, ఆగని కన్నీళ్లు, అక్కర్లేని ఆవేశం ఇవన్నీ కలగలిపి నా మనసులో అంతర్యుద్ధం నిత్యం రగులుతూ ఉంది. ఇక వీటిని తట్టుకునే శక్తి నాకు లేదు. పూర్వీకులు చేశారు, మనం కూడా చేయాలి అని గుడ్డిగా నమ్మే ఈ సమాజాన్ని మార్చేయమని ఇప్పుడు నేను కోరడం లేదు. ఆ సమాజం వల్ల క్రియేట్ అయ్యే మెంటల్ ప్రెజర్ని తగ్గించే మార్గం చూపించు. నా మనసులో ఉన్న ఈ రణరంగాన్ని ఆపే దారి చూపించు. ఈ నరకం నుంచి బయటపడి ధైర్యంగా నిలబడి మానసిక శక్తిని ఇవ్వు స్వామి, మానసిక శక్తిని ఇవ్వు స్వామి. ఎక్స్క్యూజ్ మీ మేడం, 1 minute. హలో మేడం, నా పేరు సిద్ధార్థ్. నేను ఒక సైకియాట్రిస్ట్ని. గత 2-3 రోజుల నుంచి మిమ్మల్ని ఈ పార్కులో గమనిస్తూ ఉన్నాను. మీరు చాలా తీవ్రమైన మనోవేదనతో ఉన్నారని నాకు అర్థమయ్యింది. సమస్యలతో, తీవ్రమైన మనోవేదనతో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే కొంచెమైనా భారం తగ్గుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే నాతో చెప్పుకోవచ్చు. సారీ సార్, నా ప్రాబ్లమ్స్ నేను ఎవరికీ చెప్పుకోను. ఎందుకంటే అవతల వాళ్ళు ఇచ్చే ఉచిత సలహాలు నాకు చాలా ఇరిటేట్గా ఉంటాయి. సో ప్లీజ్ లీవ్ మీ అలోన్. అక్కర్లేని సలహాలు విని విని విసికెత్తిపోయారని నాకు అర్థమవుతుంది. అందుకే మీకు ఇంత కోపం వస్తుంది. ఐ క్యాన్ అండర్స్టాండ్. మీకు ఇప్పుడు వినే మనసు కావాలి, చెప్పే మనిషి కాదు. మీ ప్రాబ్లమ్స్కి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఒక్కసారి వినండి, మీకు అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ సొల్యూషన్ ఏంటంటే, మీకు ఎలాంటి సలహాలు ఇవ్వను, మీతో ఒక్క మాట కూడా మాట్లాడను. మీ ముందు ఒక బండరాయిలో నిలబడతా. మీరు నన్ను చూస్తూ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళను, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళను నాలో ఊహించుకోండి. మీలో ఉన్న కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో నా మీద తీర్చుకోండి. దీనివల్ల మీకు లాభం ఏంటంటే, మీరు అడిగే ప్రశ్నల్లోనే మీకు ఒక సమాధానం దొరుకుతుంది. మీరు ఏం చేయాలన్న సొల్యూషన్, మీరు లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలన్న క్లారిటీ మీకే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. సారీ, మీ సలహా బాగున్నా నాకు అవసరం లేదు. సో ప్లీజ్.
మీరు ఇలా పదే పదే నా పెళ్లి గురించి అడుగుతూ ఉంటే అసలు ఏ ప్రాబ్లం లేని దాన్ని అదొక పెద్ద ప్రాబ్లమా, అదొక పెద్ద లోపంలా, అదొక జీవిత సమస్యలా భావించలే చేస్తున్నారు కదా. అసలు మీరు నేను బాగున్నానే అని అడగడానికి వస్తున్నారా, లేక బాగున్నదాన్ని పడవడానికి వస్తున్నారా? సరే, మీ కాటు భరించలేక, అమ్మ నాన్న బాధ చూడలేక నేను పెళ్లి చూపులకి ఓకే అంటే మీ ముందు నేను గంగిరెద్దులాగా తయారవ్వాలా? న్యాచురల్ గా ఉంటే మీకు నచ్చదా? అనే పెళ్ళైన తర్వాత నేను గంగిరెద్దులాగా ఉంటానా, న్యాచురల్ గా ఉంటానా? నా మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా? అసలు పెళ్లి చూపులు అంటేనే అమ్మాయిలు అంగట్లో బొమ్మ అయిపోయారు కదా. అవును, మొదట్లో నా పెళ్లి చూపుల్లో నేను అవతలి వాళ్ళని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నాకంటూ కొన్ని ఇష్టాలు, నాకంటూ కొన్ని అలవాట్లు, నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి మ్యాచ్ కాకపోతే అవతలి వాళ్ళు ఎవరైనా సరే, నా బంధువులైనా సరే రిజెక్ట్ చేసే హక్కు నాకుంది. అది నా స్వేచ్ఛ కూడా. నన్నే రిజెక్ట్ చేస్తావా అన్న కోపంతో నానా రకాలుగా నీచంగా మూర్ఖంగా నా మీద రకరకాల నిందలు వేసి చాలా మందికి చెప్పేశారు. అసలు ఈ సమాజం గురించి నాకు అర్థం కానిది ఏంటంటే, అవతలి వాళ్ళు కోపంతో ఒక అమ్మాయిపై నిందలు వేస్తే కనీసం అది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించకుండా మరి అంత ఈజీగా ఎలా నమ్మేస్తున్నారు. మరీ దారుణంగా ఆ మాటలకు ఇంకొక 10 మాటలు వేసి ఇంకో 10 మందికి చెప్పేస్తున్నారు. దీనివల్ల ఆ అమ్మాయి ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఆలోచిస్తారు. ఒక అమ్మాయిపై పుకార్లను స్ప్రెడ్ చేయడంలో మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? దీనివల్ల లాస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు మీ అమ్మాయి గురించి రకరకాలుగా వింటున్నాం, అవన్నీ మేమేం పట్టించుకోము. కాకపోతే కొంచెం కట్నం ఎక్కువ ఇమ్మని అడుగుతున్నారు. దీనికి మా అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే దీనికి పెళ్ళే కాదేమోనో భయంతో. అసలు తప్పే చేయని నేను ఇప్పుడు తప్పు ఒప్పుకుని ఫైన్ కూడా కట్టాలి. ఇదే సమాజం. అందుకే అసలు నేను పెళ్ళే చేసుకుని అందరికి కరాఖండిగా చెప్పేశాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, అది నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఒక ఆడదాని పుకారం మీద టైం వేస్ట్ చేస్తూ టైం పాస్ చేసే వాళ్ళకి నేను నిజాయితీ నిరూపించుకున్న వేస్ట్. పుకార్లని నమ్మినంత ఈజీగా నిజాన్ని వీళ్ళు నమ్మరు. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని నా టైం వేస్ట్ చేస్తూ ఇలా ఏడుస్తున్నందుకు నా చెప్పుతోటి నేను కొట్టుకోవాలి. వీళ్ళు మారరు. ఈ వేస్ట్ గాళ్ళ కోసం నా టైం వేస్ట్ చేసుకోకూడదు. నేనే మారాలి. ఇక మారుతాను. కానీ వీళ్ళని నేను అర్థం చేసుకున్నంత ఈజీగా నా తల్లిదండ్రులు వాళ్ళని అర్థం చేసుకోలేరు. వాళ్ళ మాటలు గుసగుసలు వింటూ నన్ను అలాగే చూస్తే ఇంకా కుమిలిపోతూ మంచాన పడతారేమో అని భయం వేస్తుంది. ఈ వయసులో వాళ్ళని బాధ పెట్టి నేను భారంగా ఉండిపోతున్నాను. వాళ్ళకి నా పెళ్లి చేస్తే గానీ సంతోషంగా ఉండలేదు. మరీ విడ్డూరంగా ఇదంతా నీ సంతోషం కోసమేనమ్మా అంటారు. నేను సంతోషంగా ఉంటేనే కదా నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండేది. మరి నేను ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళి ఎక్కడెక్కడో సంతోషంగా ఉండడం కంటే వాళ్ళ ముందరే నేను సంతోషంగా ఉంటే సరిపోతుంది కదా.
అయితే నన్ను ఎక్కడికో పంపించి ఎవరి దగ్గర సంతోషంగా ఉండాలి ఎందుకమ్మా? నేను ఇలాగే మీ కళ్ళ ముందర సంతోషంగా ఆనందంగా తిరుగుతుంటే మీరు అది చూసి మీరు కూడా సంతోషంగా జీవించండి. నన్ను చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకున్నారు. ఇప్పుడు నేను నా సంపాదనతో మిమ్మల్ని అంతే ప్రేమగా చూసుకునే భాగ్యం నాకు కల్పించండి అమ్మా. మీకు దూరంగా ఉంటూ నేను సంతోషంగా ఉండలేనమ్మా. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, మీ కళ్ళ ముందరైతే నేను చాలా సంతోషంగా ఉంటాను. మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. మేము ఎంతకాలం ఉంటామో నీకంటూ ఒక తోడు ఉండాలనే కదా మీ తపన. అందుకు నా దగ్గర ఒక ఉత్తమమైన మార్గం ఉన్నాము. ఈ లోకంలో ఎందరో అనాథ పిల్లలు ఉన్నారు. వారిలో నేను ఇద్దరిని దత్తత తీసుకుంటాను. మీరు నన్ను ఎంత ప్రేమగా పెంచారో వాళ్ళని నేను కూడా అంతే ప్రేమగా పెంచుతాను. ఎందుకంటే పేగు బంధంతో పెంచే పెంపకం కంటే ప్రేమానురాగాలతో పెంచే పెంపకంలో అసలైన మానవత్వం ఉంటుంది. అది మీరు నాకు నేర్పించారు. అందుకే నాకు ఆ నమ్మకం. ఇక లోకులు కాకులు వాళ్ళను అస్సలు పట్టించుకోకండి. ఈ పిల్లలతో మనం ఒక కుటుంబంలాగా జీవిస్తే అది చూసి వాళ్ళు కుళ్ళుకొని చేస్తారు. ఈ విధంగా చెప్తే నా ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాము. ఈ విషయం వెంటనే నేను అమ్మ నాన్నలకి చెప్పేయాలి. సార్ ఒక్క నిమిషం. ఓకే. చాలా 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 థ్యాంక్స్ సార్. వై? నిజంగా మీరు నిన్న ఇచ్చిన సలహా వర్కౌట్ అయింది. మా అమ్మ నాన్నతో చెప్పాను. వాళ్ళు సంతోషంగా నన్ను అర్థం చేసుకొని నేను చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేశారు. నా ప్రాబ్లమ్స్ మొత్తం ఒక్కసారిగా తీరిపోయాయి సార్. వావ్, కంగ్రాట్స్. నీ బాధ మొత్తం పోయి ఆ ప్లేస్ లో సంతోషం రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకు ఒక రకంగా నేను కారణమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో సారీ సార్. ఈ థ్యాంక్స్ నేను నిన్ననే చెప్పాలి, కానీ అమ్మ నాన్నలోకి చెప్పాలనే ఆతృతతో అలాగే వెళ్ళిపోయాను. నిన్న చెప్పినా నా నుంచి నీకైతే ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే నిన్న నేను రాయను కదా. నీకు సలహా ఇవ్వడం నచ్చదని నాకు తెలుసు, కానీ నీకు అభ్యంతరం లేకపోతే ఒక్క మాట చెప్తాను. ఎందుకంటే జీవితంలో కొన్ని మంచి మాటలు గుర్తుండిపోవాలి. అయ్యో సార్, ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్స్ లేదు. మీరు ఇప్పుడు చెప్పే మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. చెప్పండి సార్ ప్లీజ్. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి కామన్. అవి వచ్చినప్పుడు రావాల్సింది కన్నీళ్లు కాదు, ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో సరైన సమాధానం దొరికితే నీ జీవితం మారుతుంది.